అది అనేక మంది పెద్దలు గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వారు కావచ్చు, ఈ జిల్లాని పరిపాలించిన వారు కావచ్చు, ముఖ్య వ్యక్తులు అనేక మంది ఉన్నారు ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారు, ఈ మండలం నుంచి వచ్చిన వారు. అటువంటి వారి అడుగుజాడల్లో నాయకత్వంలో చేసి అపారమైన అనుభవం రాజకీయంగా సంపాదించి రాజకీయ చతురత ఈ రకంగా ఉండాలి అని మండలాన్నే కాదు, నియోజకవర్గాన్నే కాదు, జిల్లాలో నాయకత్వానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వగలిగే వ్యక్తులు ఈ సమావేశంలో ఉన్నందుకు, ఈ సమావేశాన్ని నడుపుతున్నందుకు చాలా ఆనందంతో ఉంది. చాలా పొంగిపోతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చాలా సంతోషం. గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు నిలబడినప్పుడు ఎవరైనా ఒకట్లే గెలుస్తారు. మనం ఆశించిన దాంట్లో ఒక 3-4 గ్రామ పంచాయతీలు తగ్గినప్పటికీ మీరందరూ పట్టుదల కృషితో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి మండలం పెనుబల్లి అనే విషయాన్ని కూడా నేను మర్చిపోను అనేది కూడా నేను చెప్తాను. జగనన్న దగ్గరికి వెళ్ళినా, విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళినా, రాష్ట్ర నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళినా పెనుబల్లి లాంటి మండలాలు, ముఖ్యంగా ప్రధానమైన స్థానంలో ఉన్న పెనుబల్లి లాంటి మండలాలు, అనేక మండలాల ద్వారా ఈ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తల ఎత్తుకునే విధంగా జిల్లా నాయకులైన మాకు మీరు వెనకుండి అండదండలుగా సపోర్ట్ చేయటం వల్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకంగా రాయలసీమలో కడప జిల్లాలో లాంటి ప్రాంతంలో కూడా ఖమ్మం జిల్లా అంటే గుర్తింపు రావడానికి రాజకీయంగా గ్రామ పంచాయతీలో మనం గెలిచిన స్థానాలు, ఆ గెలుపుకు కృషి చేసిన మీలాంటి ముఖ్యులు అందరి వల్లే వచ్చిందనేది కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఇందాక బుడ్డి గారు కానీ కన్వీనర్ గారు కానీ చెప్పారు కొన్ని విషయాలు. మనకి కొన్ని గ్రామాల్లో మనం వెనకబడి ఉన్నమాట వాస్తవం, అది నిజం. ఇక్కడ కన్వీనర్ గా ఏది ఇన్ఛార్జిలో శ్రీనివాస్ రెడ్డి రావాల్సిన మండలం కాదన్నా బుడ్డే అన్న. ఇది ఈ మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మండలంలో జిల్లానే శాసించే ఒక దమ్ము సత్తా ఉన్న మండలం అన్నా ఇది. వీళ్ళెవరో వచ్చి ఏదో సాధిస్తారు, ఏదో చేస్తారు, అద్భుతాలు సృష్టిస్తారు అనేది నేను ఏకీభవించను. ఇక్కడ ఉన్న నాయకులు మీరందరూ ఒక్క పెనుబల్లి మండలాన్నే చూసుకోవటం కాదన్నా, రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతను కూడా చూడాల్సిన అవసరం తప్పకుండా ఏర్పడుతుంది అనేది ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులందరికీ తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇందాక మిత్రులు చెప్పారు, గంగదేవాలు లాంటి గ్రామాలలో ఒకప్పుడు తెలుగుదేశం బలంగా ఉన్న మండలం ఇది, యథార్థం. ఆ మండలంలో కాలక్రమేణా కాంగ్రెస్ కూడా బలమైన మండలంగా దీన్ని తీర్చిదిద్దింది కూడా ఇక్కడున్న ప్రముఖులు మీరందరే. మళ్ళా దాన్ని తిరిగి రాసే సత్తా దమ్ము ఉన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలంగా తీర్చిదిద్దాలి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో. మీరనేది కూడా నేను మర్చిపోను అనేది మీకు తెలియజేస్తున్నానన్నా. కాబట్టి ఎన్నికలు సమీపించాయి, సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇందాక కన్వీనర్ గారు అన్నట్లు గ్రామ పంచాయతీలు గెలిచినంత మాత్రంలో మనకు ఒరగలేదు, అసెంబ్లీ పార్లమెంట్ గెలిస్తేనే మనకి నిజమైన రాజకీయం అని చెప్పారు. దానికి నేను ఏకీభవించట్లేదన్నా. రాజకీయం మొదలయ్యేది ఆ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెప్తున్నాను, ఇవాళ చెప్తున్నాను. రాజకీయాలు మొదలయ్యేది, రాజకీయాన్ని శాసించేది గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచే. ఫౌండేషన్ లేకుండా పిల్లలు నిలవదు. రాజకీయంలో మొదటి అంతస్తులో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బలంగా మనం లేకపోతే, గ్రామ పంచాయతీలో మన పార్టీ బలంగా లేకపోతే, గ్రామాలలో మీరందరూ కష్టపడి పనిచేయకపోతే, మండల నాయకులు గాని, నియోజకవర్గ నాయకులు గాని, జిల్లా నాయకులు గాని మనందరం కలకంటున్న రాబోయే రాజ్యంలో రాజన్న రాజ్యాన్ని స్థాపించి జగనన్న ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నామో అది కూడా సాధ్యపడదు.
గ్రామాలలో ఉండే మీరు, గ్రామాలలో ఉండే మనందరం కలిసి పనిచేసి ప్రజల నాయకుడిగా, ప్రజా మనిషిగా, స్థానికంగా ఉన్న మనందరం గ్రామ సమస్యలను పరిష్కరిస్తేనే, మన మీద ప్రజలలో ఒక మంచి అభిప్రాయం ఏర్పడితేనే రేపు రాబోయే ఎన్నికల్లో బలమైన పార్టీలుగా ఉన్న ఈ జిల్లాలో, బలమైన పార్టీలుగా ఉన్న ఈ జిల్లాలో తప్పకుండా ఈ లైన్ను మీరు అండర్లైన్ చేసుకోండి అన్నా. ఈ జిల్లాలో కాంగ్రెస్ తో కాదు, రేపొద్దున మనకి ఫైట్ తెలుగుదేశం పార్టీతోనే ఉంటది. కాబట్టి మనకి రాష్ట్రంలో వాళ్ళకి అంతో ఎంతో బలం ఉంది అంటే ఏకైక జిల్లా ఖమ్మం జిల్లాలోనే. 24 జిల్లాల్లో వాళ్ళు అంతో ఎంతో ఫైట్ ఇచ్చేది ఒక్క ఖమ్మం జిల్లాలో తప్ప వాళ్ళు ఎక్కడ ఫైట్ ఇచ్చే పొజిషన్ లేదు. కాబట్టి ఈ జిల్లాలో మనం ఆదమర్చి నిద్రపోవద్దన్నా, ప్రత్యేకంగా ఈ సత్తుపల్లి ఏరియాలో, ఎందుకంటే మీ అందరితో పాటు రేపు నేను పార్లమెంట్ గా నిలబడితే నా సొంత నియోజకవర్గం కూడా సత్తుపల్లి అవుతుందన్నా. మీరన్నది నేనేం, మీరన్న 20-25 వేల ఓట్లతో కాదన్నా సత్తుపల్లి నియోజకవర్గం రేపు మనకి ఇవ్వాల్సింది 40,000 ఓట్ల ఆధిక్యత ఒక్క సత్తుపల్లి నియోజకవర్గం నుంచి వస్తే తప్ప మనం కనే కళలు నెరవేరవన్నా. కాబట్టి దానికి తగ్గట్టుగా మనందరం కష్టపడి ప్రతి గ్రామంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే కొంచెం పక్కన పెట్టి రాజకీయాల్లో ఇప్పటిదాకా కష్టపడదు ఒక వంతు అయితే, ఈ 5-6 నెలలు రాజకీయాలకి చాలా ముఖ్యమైనది కాబట్టి, ప్రతిరోజు విలువైంది కాబట్టి, ఇందాక దయానంద్ గారు అన్నట్టు శ్రీనివాసరెడ్డి గారు 600 కిలోమీటర్లు తిరిగారు అని, శ్రీనివాసరెడ్డి గారి కానీ మిగతా నాయకులు గారి చేయనంత కష్టం మన జగనన్న చేస్తున్నాడన్నా. నిత్యమో తన 4:30కి తెల్లవారుజామున లెగిస్తే తను పడుకునేది రాత్రి 11:30 గంటలకి. ఏ ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయడు, ఏ ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయడు. అనేక మంది ముఖ్యమంత్రి కొడుకుల్ని చూసాం మనం. అట్లా కష్టపడే నాయకుడు ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఆయన కొడుకు జగనన్నని మనం అభిమానిస్తున్న నాయకుడిని ఈ రోజు చూస్తున్నాం. ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని పనులు పాడు చేసుకోమని కాదు, రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. ఇందాక గంగదేపాటి రాములు గారు అన్నట్టు రాజకీయంలో 26వ తారీఖు నాడు అద్భుతాలు జరిగినాయి అన్నట్టు అద్భుతాలు జరగకపోతే ఆశ్చర్యపడాలన్నా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో అద్భుతాలు ఇంతకంటే అద్భుతాలు ఎక్కువగా జరుగుతాయి రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో. దానికి సైనికులుగా మనందరం పని చేస్తే తప్ప, కష్టపడితే తప్ప మనం అనుకునే ఆశయానికి, గమ్యానికి చేరేయడానికి అవకాశమే లేదు. దానికి ఒక్క శ్రీనివాసరెడ్డి వేదిక మీద ఉన్న ముఖ్యులమో కష్టపడితే సాధ్యపడేది కాదన్నా. మీరందరూ మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే, ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క ఓటుని పోగు చేస్తేనే పార్టీ ఆశయం మనం కనే కళలు నెరవేరుతాయే తప్ప ఒక వ్యక్తో ఒక శక్తో పోరాడితే ఖమ్మం జిల్లా రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చటం చిన్న విషయం కాదు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నానన్నా. కాబట్టి మనం అందరం ప్రతి దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్ని ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మనం చేయకపోతే రాబోయే ఎన్నికలను ఎదుర్కొనటం ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి అనే సంగతిని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ రోజు రాష్ట్ర